ఉంటాయి. కానీ క్రేతీయుల యొక్క స్వభావం ఏంటి? ఇందాకే మనం చదువుకున్నాం. అబద్ధికులు, తిండిపోతులు, సోమరిపోతులు, దుష్టమృగములు. అమ్మో, చాలా పెద్ద పెద్ద ఇచ్చేసాడు కదా. అబద్ధికులు, సోమరిపోతులు, దుష్టమృగాలు. సో ఇలాంటి వాళ్ళ దగ్గర సువార్త విత్తనాలు పడి అవి మొలకెత్తాలంటే అంత సులువైన విషయం అంటారా? ఇలాంటి వాళ్ళ హృదయాలలో సువార్త విత్తనాలు పడి మొలకెత్తడం సులభమైన విషయమా? కాదండి, కాదు. మరి అలాంటి వాళ్ళని కూడా దేవుడు ఆకర్షిస్తాడా? దేవుడు ఆకర్షిస్తాడా? అలాంటి వాళ్ళని కూడా కావాలని కోరుకుంటాడా? దుష్టమృగాలని, సోమరిపోతుల్ని, తిండిపోతుల్ని, వాళ్ళ దగ్గర వెలుగే లేదు, వారికి దేవుడే లేదు, అలాంటి వాళ్ళని దర్శించాలని దేవుడు కోరుకుంటాడా? కోరుకోడంటారేంటి? సోమరిపోతులు అంటే మనకు పడట్లేదు, తిండిపోతులు అంటే మనకు పడట్లేదు. మనం ఎప్పుడు అనుకుంటాము మనం చాలా గ్రేట్, నేను చాలా బెస్ట్, నేను చాలా బెటర్గా ఉన్నానని అనుకునే పరిస్థితిలోనే ఉంటుంది మన మెంటాలిటీ. కానీ మీకు ఒక విలువైన వచనాన్ని చూపిస్తాను. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 34వ వచనం అండి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 34వ వచనము. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాము. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరెరుగుదురు. దేవుడు పక్షపాతి కాడు. దేవుడు పక్షపాతి కాడండి. మనుషులైతే మన కళ్ళకు కరెక్ట్గా అనిపించినప్పుడు మనుషులు మనం ఇది అని డిఫైన్ చేస్తాం, కరెక్టు అనుకుంటాం. కానీ దేవుడు దేనిని చూసి ఆయన డిఫైన్ చేయగలుగుతాడు? హృదయాంతరంగాన్ని. ప్రతి మనిషి తలంపు పుట్టక మునిపే తండ్రికి తెలుసు. ఆయనకు తెలుసు ఎవరు ఎలా ప్రవర్తిస్తారో ఆయనకు తెలుసు, ఎవరి హృదయాంతరంగం ఎలా ఉంటుందో ఆయనకు తెలుసు. కానీ మనం పై రూపాన్ని, పై వేషాలను బట్టి ఇష్టం వచ్చినట్టుగా జడ్జి చేస్తూ ఉంటాం. చాలా మందిలో, చర్చిలో ఎంతో మందిలో, ఇప్పటికీ ఎన్నో క్రైస్తవ సంఘాల్లో చాప కింద నీరులాగా ఆవరించేది ఏంటో తెలుసా? ఇతరులను వేలెత్తి చూపించే ఒక దుర్లక్షణం. ఈ క్రేతీయుల కోసం ఎందుకు నేను ఇంతలా మీ ముందుకు తీసుకొచ్చి చెప్పానంటే, క్రేతీయులలో ఉన్న దుష్టత్వం, క్రేతీయులలో ఉన్న దుర్మార్గత్వం, క్రేతీయులలో ఉన్న సోమరితనం, తిండిపోతుతనం, అబద్ధాలాడే లక్షణము, ఇవన్నీ ఒకప్పుడు వాళ్ళ దగ్గరికి దేవుడు రాకముందు ఉండేవి. బట్ దేవుడు వారి దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళలో బోధ చేసేవాళ్ళు లేచారు, వాళ్ళలో చక్కగా సత్కార్యాలు చేసేవాళ్ళు లేచారు, వాళ్ళలో విలువైన దేవుని సంఘంగా నిలబడే వాళ్ళు లేచారు. అయితే క్రేతీయులలో ఉన్న ఈ తీతుకు పత్రిక రాస్తున్న దాంట్లో ఒక చిన్న లోపం ఏంటంటే, నాయకత్వ లోపం అక్కడ కనబడుతుంది. ఈ నాయకత్వ లోపాన్ని దూరం చేయడానికి పౌలు గారు అంటారు, నాయనా ప్రతి చోట పెద్దలను ఏర్పాటు చేసి నువ్వు అక్కడ సరిదిద్దాలనే నేను